ఇక్కడ సార్ మేము మూడు జాగాల మేమే అక్కడ ఆమె మేము మూడు జాగాల సార్ మా ఇంట్లో మా పొలంలో కూడా బాగా వస్తుంది. ఇంత అన్యాయం చేసి మమ్మల్ని కార్ల కింద పడుకోమని చెప్పి ఇంత దుర్వంగా మాట్లాడాడు. ఆయన ఎట్లా రాజ్యం వెళ్తాడు, ఆయన ఏమి ఎక్కడ తింటాడు, ఏ ముఖం పెట్టుకొని వస్తాడు. మళ్ళా ఇదే పద్ధతి నాసుడి బిడ్డ లేరా, ఆయన బ్యారగ లేరా, ఆయనకు వస్తాడు ముఖం పెట్టుకొని. చేస్తానమ్మ చిట్టాను. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? యాదమ్మ. ఎన్ని ఎకరాలు మీకు ఇలా? 2 ఎకరాలా? మీకు ఎంతమంది పిల్లలు? ఏం వేసేది ఇంట్లో మీరు పంట? కూరగాయలు కూడా వేసేదా? బీరకాయలు, గోకరకాయలు, ధైర్యంగా ఉంటే ఏం కదా. పంటలు వస్తేనే మార్కెట్ ఫుల్ అయ్యేది. మాలేస్తాడు ఒక లారీ డూప్లికేట్ పెట్రోల్ ఇచ్చి అని చెప్పి మమ్మల్ని గోసులు పెట్టి ఇది న్యాయమాస్తాను. భూములు లేని వాళ్ళకు కూడా పట్టలు ఇచ్చాడు. మాకు మా పిల్లల కానించి మా అందరు మా వాళ్ళ కానించి చెప్పుకుంటూ వచ్చిన మాకు ఎంతపల్లి మా ఊరు ఉంది, మా ఊర్లో మాకు భూమి ఉంది అని మేము చెప్పినాం సార్. మాకు ఈ రోజు మా భూమి పోతుందంటే మంచి మాకు పోలీసు లాడ్ టేబులేసి కొట్టించి మమ్మల్ని మా పార్టీలతో మొగాలు మొత్తం కుప్పలాగా పడమిచ్చేసి చెప్పుకోలేకపోతున్నారు లేడీస్ కూడా. ఆ పెదలు వాళ్ళగొట్టి అన్నా ఇక్కడ కట్టగలగానే ఇటు మారేటాల కన్నా ఇగో మూతి మీద వచ్చింది. ఇక 3-4 దినాల జ్వరం వచ్చి ఇప్పుడే పోయేది. మేము ఎట్లా బతుకుతున్నాం మీరే ఎట్లా బతుకు ఏమున్నది మాకు. పోలీసు ఇట్లా కాడు కట్టిన మొత్తం రాబోద్దాన్ని మేము ఎట్లా రా మా భూములకు మేమని మేము నేనే చదివి మేము పడేస్తాము. మా తల తరం పడుకుంటున్నాడు, ఆయన తల మేము తల పడడం ఏంది? మా తల తరం ఆయన దానం ఆయన దానం పడతాడు. ఆయన ఇంట్లో మనమా ఆయన ఇచ్చి మా భూమి మాకు ఇష్టం కాదు. ఆయన నిద్ర లేవు ఏం లేదు నాయన.